ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియో టేబుల్ అనమాట, అంటే అప్ టు 90 degrees వరకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ తీసుకోండి. తీసుకున్న తర్వాత మన ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఏంటి? సైన్ ఏ, కాస్ ఏ, ఓకే, ట్యాన్ ఏ, తర్వాత కాట్ ఏ, సీకెండ్ ఏ అండ్ కోసీకెండ్ ఏ. ఓకే, మనకి 30 degrees వరకు తీసుకుంటున్నాం. ఫస్ట్ 0 degrees, తర్వాత వీటికి కూడా ఇలాగా లైన్స్ మీరు జస్ట్ మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది కానీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట అంతే. 0 degrees, నెక్స్ట్ 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఓకే, సో ఫస్ట్ వాల్యూస్ మీరు సైన్ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే 0, 1/2, 1/√2, √3/2, 1. ఇవి మీరు గుర్తుపెట్టుకో. సింపుల్. 0, 1/2, ఓకే, 1/√2, √3/2, 1. కాస్ అంటే దాని ఇన్వర్స్ రాసింది. అంటే ఇక్కడ నుండి ఇది అంటే ఇది ఇలా ఫ్లిప్ చేసి రాసుకెళ్ళిపోండి. అంటే 1 ఇక్కడ రాయండి, √3/2 ఇక్కడ రాయండి, 1/√2 మళ్ళీ ఇక్కడ వస్తుంది, 1/2 ఇక్కడ వస్తుంది, 0 ఇక్కడ వస్తుంది. ట్యాన్ అంటే సైన్ బై కాస్ కదా, అంటే 0/1, 0. సైన్ బై కాస్ అంటే 1/2/√3/2, 2 పోతే 1/√3, ఇక్కడ √2 పోతే 1, అంటే tan 45 1, ఇక్కడ 2 పోతే √3, ఇక్కడ 1/0, 1/0 ఇప్పుడు ఇన్ఫినిటీ. ఓకే, మళ్ళీ కాట్ అంటే దాని ఇన్వర్స్ దీని ఇలా ఫ్లిప్ చేసి రాసి ఇన్ఫినిటీ, √3, ఈ 1 ఇక్కడ, 1/√3 ఇక్కడ, 0 ఇక్కడ. సీకెంట్ ఏ అంటే 1/cos కదా, సీకెంట్ అంటే 1/cos. సో 1/cos అంటే 1/1. ఓకే, 1/cos అంటే 1/1 అంటే 1. మళ్ళీ 1/cos అంటే 1/√3/2, అంటే నేను ఫ్లిప్ చేస్తే 2/√3, 1/√3 ఫ్లిప్ చేస్తే √2, 1/2 ఫ్లిప్ చేస్తే 2, నెక్స్ట్ 1/0 అంటే ఇన్ఫినిటీ. కోసీకెంట్ అంటే సీకెంట్కి ఇన్వర్స్. దీన్ని ఫ్లిప్ చేసి రాసింది. అంటే ఇది ఇన్ఫినిటీ, ఈ 2 ఇక్కడ, ఇక్కడ √2, 2/√3, ఇక్కడ 1. థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి సమ్ చెప్తూ ఉంటాను, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎక్సర్సైజ్ ప్రతి సమ్ చెప్పడం ట్రై చేస్తాను. మీకు డౌట్స్ వస్తే 7th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్టేట్ సిబిఎస్ఈ అని అడగండి, మెసేజ్ చేయండి, కామెంట్స్లో పెట్టండి, నేను మీకు వెంటనే ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.